హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ సండే రోజు నేను చేసిన చేపల పులుసు. నేను ఎప్పుడు చేసుకునేలాగే చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవ్వండి, ఇవి వచ్చేసి 1 కేజీ చేపలని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్, 1 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్క జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తిప్పుకుంటా ఆనియన్స్ మనకి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ఒకటి అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, మనకి కర్రీకి సరిపోను ఉప్పు, కల్లులు ఉప్పు వేసుకున్నాను, పెద్ద ఉప్పు వేసుకొని నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని ఈ కారము అంతా మనకి ఆయిల్లో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అన్నీ మనకి ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గంటి పెట్టుకోకుండా ఒక క్లాత్ తీసుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. ఆ గిన్నెని గంటి పెట్టుకుంటే చేప అంతా ముక్క మనకి చెదరైపోయిద్ది. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఒకసారి తిప్పుకుంటా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇలాగ ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వాటర్ వేసుకుంటున్నాను ముక్క మునిగేదాకా. ఒకసారి గంటి పెట్టి అలాగ ఒకసారి కదిలించుకుంటే ముక్కలన్నీ మనకి దాంట్లో సెట్ అయిపోయిద్ది. మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి. ఆయిల్ అంతా మనకి పైకి తేలితే అప్పుడు చేపల పులుసు మనకి బాగా ఉడికినట్టు. ఇది వచ్చేసి మనకి పులుసు మొత్తం దగ్గరగా అయ్యింది. చిక్కబడిన తర్వాత ఇది చెక్క, లవంగ, ధనియాలు, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకున్న పొడిని ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నట్టు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయింది. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.